మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్కూల్లోని స్టోర్ రూమ్ లో ఉన్న సామాగ్రి కాలిపోయింది. దీంతో బిల్డింగ్ పాక్షికంగా ధ్వంసమైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పైకి షార్ట్ సర్క్యూట్ అని చెబుతున్నా ఖచ్చితంగా ధృవీకరించలేకపోతున్నారు. స్కూల్కు సంక్రాంతి సెలవులు కావడంతో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశమే లేదు అంటున్నారు. ఖచ్చితంగా ఇది మనుషుల పనే అని అంటున్నారు. కొందరు దుండగులు స్కూల్కు నిప్పి పెట్టారని వాదిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైటిక శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందిస్తారు. రైట్ శివశంకర్, చెప్పండి, ఈ ప్రభుత్వ పాఠశాలలో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి? లేదా షార్ట్ సర్క్యూట్ అని కొంతమంది చెప్తున్నారు. అసలు షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేదంటే ఎవరైనా కావాలని నిప్పు పెట్టారా? ఆ డీటెయిల్స్ ఏమైనా అందాయా? ఎస్ రేఖ, ఈ ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘోర అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ముఖ్యంగా స్టోర్ రూమ్ లో మంటలు అయితే పెద్ద ఎత్తున చెల్తాయి. అంటే స్టోర్ రూమ్ లో ఉన్నటువంటి పేపర్స్ కావచ్చు, అదేవిధంగా ప్లాస్టిక్ కావచ్చు, వివిధ రకాల సామగ్రి, ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, అదేవిధంగా చెక్క బెంచ్లు కావచ్చు, ఎన్ని ఎక్కువగా ఉండడం కారణంతో అగ్ని ప్రమాదం స్టార్ట్ అవ్వగానే పెద్ద ఎత్తున అయితే మంటలు చెలరేగాయి. ముఖ్యంగా కిటికీలో నుంచి పెద్ద ఎత్తున ఈ మంటలు అయితే బయటకు రావడం జరిగింది. అదే డోర్ కింద ఉన్నటువంటి సందులో నుంచి కూడా ఈ మంటలు పెద్ద ఎత్తున బయటికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే దీన్ని ఎవరు చేశారనేది ఇంతవరకు కూడా ఎలాంటి ప్రాథమిక ఆధారాలు కూడా లభించలేదు. ముఖ్యంగా సంక్రాంతి సెలవులు కావడం, స్థానికులు ఎక్కువగా స్కూళ్ళల్లో, విలేజ్లంతా స్కూళ్ళల్లో ఆడుకోవడం, అక్కడే వివిధ రకాల కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే అనేక మార్లు మనకి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అగ్నిమాపక సిబ్బంది ఉదయం నుంచి, అంటే ఈ ప్రమాదం ఉదయం 6:30-7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. అయితే ఈ సమాచారం బయటికి రావడం కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా స్థానికులు అగ్నిమాపక సిబ్బంది అయితే సమాచారం అందించారు. సమాచారం అందించడంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మంటలు అదుపు చేయడానికి అయితే చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే లోపల ఉన్న సామగ్రి ప్లాస్టిక్ ఎక్కువగా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా స్కూల్ కాబట్టి పురాతనమైన స్కూల్ అది, ఎప్పటి నుంచి ఉంటుంది. ముఖ్యంగా అదేవిధంగా స్ట్రెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది ఆ స్కూల్లో. దీంతో సామగ్రి కావచ్చు, అదేవిధంగా పేపర్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, చాలా ఎక్కువగా ఉన్న కారణంతో మంటలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఎగిసిపడ్డ, ఎవరు కూడా అంటే అదుపు చేయలేని విధంగా కూడా ఎగిసిపడిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎవరు అంటే దీనికి ఎవరైనా నిప్పు పెట్టారా, దుండగులు ఏమైనా నిప్పు పెట్టారా, లేదంటే ఎవరైనా సిగరెట్ లాంటిది వెలిగించారా, అదేవిధంగా దొంగతనం చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశారంటే స్కూల్ స్టోర్ రూమ్ అనగానే కొన్ని విలువైన వస్తువులు కూడా ఉంటాయి. కంప్యూటర్స్ కావచ్చు, లేదంటే లైట్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, కొన్ని అదనంగా ఉండేటువంటి మెటీరియల్ ఏదైనా దొంగతనం చేయడానికి వెళ్ళి సిగరెట్ వెలిగించి ఏమైనా ప్రమాదం సంభవించింది, లేదంటే ఎవరైనా దుండగులు కావాలనే ఆగతాయిగా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టారనేది కూడా మనకి ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అయితే పోలీసులు అక్కడ చేరుకున్నారు, అదేవిధంగా అధికారులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. చేరుకుని ఇప్పటికి కూడా ఎలాంటి ప్రాథమిక ఆధారాలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ దొరికినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. ఇంకా పోలీసులు అయితే దర్యాప్తు చేపడతామని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఎవరు చేశారు, ఎలా జరిగిందనే దానిపై పూర్తి ఆధారాలు సమర్పిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసినట్టే స్కూల్ ప్రాంగణం అంతా కూడా పొగతో నిండి ఉన్నటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. ముఖ్యంగా స్కూల్ మొత్తం ఆ పరిసర ప్రాంతాలు కూడా మొత్తం దట్టమైనటువంటి పొగ అయితే అలుముకుంది. దీంతో ఫైర్ సిబ్బందికి కూడా మంటలు అదుపు చేయడానికి చాలా సమయం అయితే పట్టింది. చాలా శ్రమించాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడింది. అటు ఫైర్ సిబ్బందికి కూడా కొంతమంది స్థానికులు కూడా సహాయం చేయాలి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యువత కూడా వారికి సహాయం చేయడంతో కొంత మేరకైతే ఈ మంటల్ని అదుపు చేయడానికి అయితే కొంత సాధించాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే స్కూల్ బిల్డింగ్స్ కూడా పాక్షికంగా దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా స్టోర్ రూమ్ ఏదైతే ఉందో ఆ స్టోర్ రూమ్ యొక్క కిటికీలు కావచ్చు, అదేవిధంగా డోర్స్ పూర్తిగా కాలిపోయిన పరిస్థితి కూడా అక్కడ ఏర్పడింది. అదేవిధంగా ముఖ్యంగా లోపల కొన్ని డ్రమ్ములు ఉండడం, ఎలక్ట్రికల్కి సంబంధించిన
సామగ్రి ఉండడం, ఎలక్ట్రానిక్ సామగ్రి ఉండడం, అదేవిధంగా పేపర్స్ ఎక్కువ, ముఖ్యంగా పేపర్స్ ఎక్కువగా ఉండడం, గోనె సంచులు కూడా ఉండడం, అదేవిధంగా పాతకాలం నాటి ప్లాస్టిక్ బీరువాలు కావచ్చు, ఐరన్ బీరువాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడంతో మంటలైతే పెద్ద ఎత్తున చెలరేగినట్టు చెప్పవచ్చు రేఖ. రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.